హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. వావ్! సమోసా రైనీ సీజన్ వర్షం పడుతుంటే వేడి వేడిగా స్నాక్స్ తింటుంటే ఆహా! భలేగా ఉంటుంది కదా! వేడి వేడిగా సమోసా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. 1 ½ కప్ మైదా తీసుకొని 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ వేడి చేసిన ఆయిల్ వేసి వాటర్‌ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండిలా మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా కలుపుకొని హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టాలి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండి కొంచెం నాని మెత్తపడుతుంది. మరొకసారి ఇలా మెదిపి చిన్నగా పూరీ సైజు ముద్దని తీసుకొని మనం పూరీలా ఒత్తుకోవాలి. పూరీలా ఒత్తుకొని అది పక్కన పెట్టి మరొక ముద్దను తీసుకొని అలానే పూరీ సైజులో ఒత్తుకోవాలి. ఇప్పుడు దాని మీద పూర్తిగా ఇలా ఆయిల్ రాసి కొంచెం పొడిపిండిని కూడా మొత్తం చల్లి ముందుగా చేసి పెట్టుకున్న పూరీని దీని మీద వేసి కొంచెం పొడిపిండి వేస్తూ చపాతీలా ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలి. ఇలా బాగా పల్చగా ఒత్తుకున్న చపాతీని పక్కన పెట్టుకుని ఇలానే మరో చపాతీని ఇలా అన్నీ తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత పెనం పెట్టి వేడెక్కిన తర్వాత మనం చేసిన చపాతీని పెనం మీద వేసి 1 నిమిషం వేడి చేస్తే చాలు. మరోసారి రెండవ వైపుకి తిప్పి తీస్తే సరిపోతుంది. అంతే. అన్నిటినీ ఇలా కాల్చుకుని ఒక్కొక్క చపాతీని వేడిగా ఉన్నప్పుడే ఇలా విడదీయాలి. ఇలా చేస్తే మనకు చాలా పల్చగా వచ్చి సమోసాలు క్రిస్పీగా ఉంటాయి. లేదు మాకు ఇలా కష్టంగా ఉంది అనుకుంటే మీరు సింగిల్గానైనా పల్చగా ఒత్తుకుని చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ విడదీసి వీటి చివర్లను సమానంగా ఉండేటట్లు ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా స్కేల్తో స్క్వేర్ లాగా కట్ చేసుకున్నా. ఎడ్జెస్ అన్నీ తీసి పక్కన పెట్టుకుని మధ్యలోకి కట్ చేసుకుంటే మన సమోసా షీట్స్ రెడీ అయినట్లేనండి. చూడండి, సమోసా షీట్స్ అన్నీ మనకి ఇలా వస్తాయి. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకోవాలి. వేడయ్యాక ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుని కలుపుతూ 2 నిమిషాలు ఉంచి చివర్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన సమోసా స్టఫింగ్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు సమోసా ప్యాకింగ్ కోసం కొంచెం మైదాలో వాటర్ యాడ్ చేసి ఇలా జారుగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత అన్నీ రెడీ చేసుకున్నాక ఒక్కొక్క షీట్ తీసుకుని ఇలా ట్రయాంగిల్ ఆకారంలో మడిచి సంచిలా చేసుకుని ఆనియన్ స్టఫింగ్ని అందులో వేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని క్లోజింగ్ పై రాసుకోవాలి. ఇలా విడిపోకుండా ప్యాక్ చేసుకోవాలి. ప్యాకింగ్ చాలా జాగ్రత్తగా విడిపోకుండా చేసుకోవాలి, లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది. చపాతీ ఎంత పల్చగా చేస్తే సమోసా కూడా అంత బాగా క్రిస్పీగా, ప్యాకింగ్ కూడా మంచిగా వస్తుంది. ఇలా అన్ని ప్యాక్ చేసుకుని ఆయిల్ వేడెక్కాక సమోసా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే సమోసా బాగా కాలి మంచి కలర్ వస్తుంది. వీటిని ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి అందులోనే 4 పచ్చిమిర్చిని మధ్యలో ఘాటు పెట్టి ఆయిల్లో వేసి ఫ్రై చేసి సమోసా గార్నిష్ చేసుకుంటే సమోసా విత్ గ్రీన్ చిల్లీ రెడీ అండి. ఇప్పుడు పక్కన పెట్టిన ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఇలా అన్నీ కట్ చేసుకుంటే మనకి పీసెస్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే చిప్స్ లాగా తయారవుతాయి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసుకుని కలుపుకుంటే కరకరలాడే చిప్స్ రెడీ. సమోసా, చిప్స్ రెండూ రెడీ. ఒక్క దెబ్బకు 2 పిట్టలు కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు వేడివేడిగా సమోసా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.